నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. త్రిరత్నాలు అయినటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరిస్తున్నాను. తర్వాత మా బడా బంతేజీ ఆచార్య బుద్ధరక్కిత గారి చరణాలకు వందనం. గురు బంతేజీకి పాదాభివందనం. మరి ఇక్కడ ఉన్నటువంటి ముద్దపాల బంతే గారికి నా పాదాభివందనం. ఇక్కడ శ్రమణులకు మైత్రి, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాసకులకు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ మైత్రీపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు శనివారపు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మీ అందరికీ, తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మీ అందరికీ మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఒక సుత్తాన్ని గురించి తెలుసుకుందాం. భగవాన్ బుద్ధుడు అందరికీ ఒకేలాగానే బోధిస్తాడా అనేటువంటిది, దానికి సమాధానం ఈ సుత్తలో లభిస్తుంది. ఈ సుత్త సంయుక్త నికాయలో గామణి వగ్గలో ఖేత్తూపమ అనేటువంటి సుత్తం, అంటే క్షేత్ర ఉపమానం, అంటే పొలం యొక్క పోలిక, పొలంతో భగవాన్ బుద్ధుడు పోల్చినటువంటి సుత్తం. భగవాన్ బుద్ధుడు నాలందలో ఒక పావారి మామిడి తోటలో ఉన్నప్పుడు అసిబంధ పుత్త అనేటువంటి ఒక గ్రామణి అంటే గ్రామ పెద్ద వచ్చి భగవాన్ బుద్ధుడికి నమస్కరిస్తాడు. నమస్కరించి ఒక పక్కన కూర్చొని భగవాన్ బుద్ధుడిని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. బంతే, తథాగతుడు అన్ని ప్రాణులు బాగుపడాలనే కరుణతోనే ఉంటాడు కదా అని అడుగుతాడు. అప్పుడు తథాగతుడు అంటే భగవాన్ బుద్ధుడు తన్ను తాను చెప్పుకునేటప్పుడు తథాగతుడిగా చెప్పుకున్నాడు. అంటే అలా వచ్చినవాడు అని అర్థం, లేకపోతే అలా వెళ్ళినవాడు అనే అర్థం. ఎలా చెప్తాడో అలానే చేస్తాడు, లేకపోతే ఎలా చేస్తాడో అలానే చెప్తాడు అనేటువంటి అర్థం కూడా ఉంది. అప్పుడు భగవాన్ బుద్ధుడు అన్ని ప్రాణులు బాగుపడాలనే కరుణతోనే ఉంటాడు అని అతనికి సమాధానం చెప్తాడన్నమాట. తథాగతుడు అలానే ఉంటాడు. అయితే మరి భగవానుడు కొందరికి చక్కగా, లేకపోతే శ్రద్ధగా, జాగ్రత్తగా ధమ్మాన్ని బోధిస్తాడు, మరికొందరికి చక్కగా ధమ్మాన్ని బోధించాడు. ఇది నిజమేనా అని అడుగుతాడనమాట. పాలీలో సక్కచ్చాంగ్ అని ఉంటుంది అనమాట. అంటే చక్కగా అనుకోవచ్చు, శ్రద్ధగా, జాగ్రత్తగా. కొంతమందికి అట్లా బోధిస్తాడు, కొంతమందికి బోధించాడు. ఇది నిజమేనా అని అడుగుతాడు అనమాట. అందరి పట్ల మరి కరుణ ఉన్నప్పుడు అందరికీ ఒకేలా బోధించాలి కదా. కొంతమందికి ఇలా శ్రద్ధగా చక్కగా బోధిస్తాడు, కొంతమందికి ఎందుకు బోధించాడు అనేటువంటిది, అది నిజమా కాదా అని కూడా అడుగుతున్నాడు. అయితే భగవాన్ బుద్ధుడు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు 4 రకాలుగా ఉత్తరం ఇస్తాడు. ఒకటి వెంటనే ఉత్తరం ఇస్తాడు, రెండోది అది కాకపోతే ఆలోచించి ఉత్తరం ఇస్తాడు, మూడోది వాళ్ళని ఎదురు ప్రశ్నిస్తాడు, అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించడానికి కోసమే. ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అర్థం చేసుకునే స్థితిలో లేరు అనుకున్నప్పుడు మౌనంగా కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ 4 రకాలుగా భగవాన్ బుద్ధుడు ఉత్తరం ఇస్తాడనమాట. ప్రతిస్పందన ఉంటుంది. అయితే ఇతను అడిగినప్పుడు భగవాన్ బుద్ధుడు మూడవది అయినటువంటి దీన్ని ఎంచుకున్నాడు. అయితే గ్రామణి, ఈ విషయంలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, నీకు ఎలా సరి అయింది అనిపిస్తే అలాగే సమాధానం చెప్పు అని భగవాన్ బుద్ధుడు అతడితో చెప్పినప్పుడు, సరే బంతే అని ఆయన చెప్తాడనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు అడుగుతున్నాడు, ఒక కర్షక గృహపతి, అతడికి అంటే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, అతడికి 3 రకాలైనటువంటి పంట పొలాలు ఉన్నాయి. మొట్టమొదటిది
శ్రేష్టమైనటువంటిది, సారవంతమైనటువంటిది మాగాణి. తర్వాత మధ్య రకమైనది, అంత శ్రేష్టం కాదు, అట్లని పాడైపోయింది కాదు, మధ్య రకమైనటువంటి పొలం. తర్వాత మూడోది అయినటువంటిది చెడు భూమి అనమాట. అది ఉప్పుతోనూ అట్లాను నిండినటువంటిది, దాంట్లో ఏదైనా గింజలు వేస్తే వచ్చే అవకాశం తక్కువ ఉన్నటువంటిది. అటువంటి 3 నేలలు ఉన్నాయనుకో, అప్పుడు మొట్టమొదట విత్తనం ఎక్కడ వేస్తాడు ఆ రైతు అని భగవాన్ బుద్ధుడు ఆ గ్రామణుని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ గ్రామణి అంటే గ్రామ పెద్ద అసిబంధ పుత్రుడు భగవాన్ బుద్ధుడితో చెప్తాడనమాట, మొట్టమొదట సారవంతమైనటువంటి మంచి నేలలోనే వేస్తాడు. తర్వాత అవి విత్తనాలు ఏంగా మిగిలితే తర్వాత మధ్య రకమైనటువంటి నేలలో విత్తనాలు జల్లుతాడు. మరి మిగిలిపోయినా కానీ ఒక్కొక్కసారి ఆ చెవిటి నేల ఉంటుంది, మెట్ట భూమి ఉంటుంది, దాంట్లో సరిగ్గా పండనటువంటి చెడు భూమి ఉన్నట్లయితే దాంట్లో వేయచ్చు, వేయకపోవచ్చు. ఎందుకంటే వేసినా కానీ పశుగ్రాసం అంత మందంగానైనా సరే దిగుబడి రాదు. అంటే విత్తనాల కోసం కాదు, కనీసం అట్లా మొక్కల్లాగా పెరిగాయి అనుకోండి, అది పశుగ్రాసంగానైనా వాడుకోవచ్చు. అట్లా కూడా రాదు కాబట్టి ఒక్కొక్కసారి వేస్తాడు, ఒక్కొక్కసారి వేయడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు అతనితో చెప్తున్నాడు, ఈ విషయంలో భిక్షువులు భిక్షుణులు శ్రేష్టమైనటువంటి పొలం లాంటి వాళ్ళు. వారికి నేను ఆది కళ్యాణం, మధ్యమ కళ్యాణం, అంత్య కళ్యాణమైనటువంటి ధమ్మాన్ని బోధిస్తాను. ఆది కళ్యాణం అంటే భగవాన్ బుద్ధుడి ధమ్మాన్ని, అష్టాంగ మార్గాన్ని శీల సమాధి ప్రజ్ఞలుగా విడగొట్టచ్చు. ఆది కళ్యాణం అంటే మొదట కళ్యాణం, అంటే మొదట పాటించినట్లయితే అది మనకి మేలు చేకూరుస్తుంది, మధ్య భాగం మేలు చేకూరుస్తుంది, తర్వాత చివరి భాగం కూడా మేలు చేకూరుస్తుంది. అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే శీలాన్ని పాటించినట్లయితే అది మేలు చేస్తుంది, శీలంతో పాటు సమాధానాన్ని ఆచరించినట్లయితే అది మేలు చేస్తుంది. తర్వాత అంతిమ కళ్యాణం అంటే చివరినైనటువంటి మనం పొందినటువంటి జ్ఞానాలు, ధ్యానాలు, తర్వాత జ్ఞానం అంటే ప్రజ్ఞ, ఇవి కూడా మేలు చేస్తుంది. కాబట్టి ఆది కళ్యాణం, మధ్యమ కళ్యాణం, అంత్య కళ్యాణమైనటువంటి ధమ్మాన్ని బోధిస్తాను. అట్లానే కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని, కేవలం అంటే దాంట్లో అది మాత్రమే, ఏదైతే అవసరమైందో అది మాత్రమే ఉండడం కేవలం అన్నమాట. అంటే అనవసరమైన విషయం దాంట్లో ఏమీ లేదు అనేటువంటిది ఇక్కడ భగవాన్ బుద్ధుడు ధమ్మంలో ఉన్నటువంటి విషయం. పరిపూర్ణం అంటే అదే నిండుగా ఉందనుకోండి, ఏదైనా పాత్ర, ఏదైనా పున్నమి చంద్రుడు అనుకోండి, ఇంకా తర్వాత దాంట్లో కొత్తగా చేర్చడానికి ఏముండదు అనమాట. అంటే దాంట్లో లోపం ఏమీ లేనటువంటిది పరిపూర్ణమైనటువంటిది అని అర్థం. పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని నేను అక్షర సహితంగా, అర్థసహితంగా బోధిస్తాను. లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లా అనమాట. అర్థసహితంగా, అక్షర సహితంగా నేను బోధిస్తాను. ఎందుకంటే వారు నన్నే ద్వీపంగా, ఆశ్రయంగా, రక్షణగా, శరణ్యంగా భావించినటువంటి వాళ్ళు. ఈ భిక్షుణీలు భగవాన్ బుద్ధుడినే ఈ నిర్వాణాన్ని ద్వీపంతో పోల్చడం అనేది కద్దు. చాలాసార్లు మనకి నిర్వాణాన్ని ద్వీపంతో పోల్చినటువంటిది. మనం ఈ తీరంలో ఉంటాము, ఒక్కసారి ఆ తీరంలో పోయినట్లయితే అది మనకి శాశ్వతమైనటువంటి దుఃఖ విముక్తిని కలిగించేటువంటిది. కాబట్టి ఆ ద్వీపానికి అని చెప్పడం కూడా భగవాన్ బుద్ధుడిని సురక్షితమైన ద్వీపంగా భావిస్తారు, ఆశ్రయంగా భావిస్తారు, రక్షణగా భావిస్తారు, శరణ్యంగా భావిస్తారు. కాబట్టి నేను వాళ్ళకి ఈ ధమ్మాన్ని బోధిస్తాను. వీళ్ళు మంచి పొలం లాంటి వాళ్ళు. మరి ఉపాసకులు కూడా ఉంటారు. వీళ్ళు కూడా భగవాన్ బుద్ధుడు వీళ్ళకు కూడా ఆది కళ్యాణం, మధ్యమ కళ్యాణం,
మరి అంత్యకళ్యాణమైనటువంటి ధమ్మాన్ని, కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాడు. ఎందుకంటే ఆ ఉపాసకులు కూడా భగవాన్ బుద్ధుడినే ద్వీపంగా, ఆశ్రయంగా, రక్షణగా, శరణ్యంగా భావిస్తారు. వీరు మధ్య రకమైనటువంటి నేల కలిగినటువంటి వాళ్ళు. వీళ్లకు ఎన్నో పనుల మధ్యలో కూడా భగవాన్ బుద్ధుడి ధమ్మాన్ని వింటుంటారు. కాబట్టి కొంచెము ఇది చేయగలుగుతారు. పూర్తిగా వాళ్ళు తమ సమయాన్ని ఇవ్వలేకపోతారు. కాబట్టి వీళ్ళు మధ్య రకమైనటువంటి వాళ్ళు. మరి పనికి మాలిన చౌడు భూమి, చెడు భూమి లాంటి ఎవరయ్యా అంటే వాళ్ళు ఇతర తైర్తిక శ్రమణ బ్రాహ్మణులు, ఇతర విధంగా పాటించేటువంటి వాళ్ళు ఇటువంటి చౌడు భూమి లాంటి వాళ్ళు. వాళ్ళకు కూడా భగవాన్ బుద్ధుడు ఆది కళ్యాణం, మధ్యమ కళ్యాణం, అంత్య కళ్యాణమైనటువంటి ధమ్మాన్ని బోధిస్తాడు. కేవలం పరిపూర్ణం పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అర్థసహితంగా అక్షరసహితంగా బోధిస్తాడు. ఎందుకంటే వారు అందులో ఒక్క పదాన్ని తెలుసుకున్నా అది వాళ్ళకి దీర్ఘకాలం సుఖాన్ని, హితాన్ని ఇచ్చినటువంటిది కలిగిస్తుంది. కనుక వాళ్ళు దాంట్లో ఒక్క పదాన్ని తెలుసుకున్నప్పటికీ వాళ్ళకి అది దీర్ఘకాలం హితాన్ని, సుఖాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి భగవాన్ బుద్ధుడు వాళ్ళకు కూడా అనుకంపతో బోధిస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు మొదటి భిక్షుణీలు శ్రద్ధతో వింటారు. ఉపాసకులు కూడా భగవాన్ బుద్ధుడు బోధించినప్పుడు శ్రద్ధతో వింటారు. మరి ఇతర తైర్తీకులు, శ్రమణ బ్రాహ్మణులు అంత శ్రద్ధతో వినరు. కాబట్టి భగవాన్ బుద్ధుడు ఇట్లా చెప్తాడు. అయినా సరే అక్కడ చెడు భూమిలో, పనికిమాలిన భూమిలో ఒక్కొక్కసారి వేయచ్చు, ఒక్కొక్కసారి వేయకపోవచ్చు. ఎందుకంటే పశుగ్రాసాన్ని కూడా రాదని అది రైతు అంచనా వేసేస్తాడు. కానీ భగవాన్ బుద్ధుడు ఇక్కడ అనుకంపతో, కరుణతో వీళ్ళకు కూడా బోధిస్తాడు. ఒక్క పదాన్ని అర్థం చేసుకున్నా చాలు అనేటువంటి ఈ అర్థంలో. తర్వాత భగవాన్ బుద్ధుడు ఇంకొక ఉదాహరణ కూడా అడుగుతాడు. 3 నీటి కుండలు ఉన్నాయనుకోండి. ఒకటి దాంట్లో చీలికలు, రంధ్రాలు లేవు, అట్లాంటివి ఏమీ లేవు. దాంట్లో నీళ్లు పోస్తే అది కారిపోకుండా ఉండేటువంటిది. తర్వాత రెండవది చీలికలు లేనిది కానీ కొంచెం సూక్ష్మ రంధ్రాలు ఉన్నటువంటిది ఉందనుకోండి. మనం కుండలో వేసినప్పుడు అయితే కొంచెం చెమ్మ బయటికి వస్తుంది కదా, అవి చిన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి అది ఉంది, కొంచెం నీరు మాత్రమే దాంట్లో బయటికి పోతుంది. మూడవ కుండ చీలికలు, రంధ్రాలు ఉన్నాయి, వేస్తే చాలా భాగం నీళ్లు వెంటనే కారిపోయేటువంటి గుణం కలిగినటువంటి 3 కుండలు ఉన్నాయి. అప్పుడు ఎవరైనా సరే నీరు నిల్వ ఉంచుకోవాలి అనుకునేటోళ్ళు ఏ కుండలో పోస్తారని భగవాన్ బుద్ధుడు ఇంకొక ప్రశ్న సంధిస్తాడు. అప్పుడు ఆ గ్రామణి చెప్తాడు, మొదటి కుండలో వేస్తాము, అప్పుడు దాంట్లో చీలికలు, రంధ్రాలు లేవు కాబట్టి దాంట్లో నిల్వ ఉంటాయి. అప్పటికి మిగిలితే రెండవ కుండలో వేస్తాము, తర్వాత మిగిలితే మూడవ కుండలో వేస్తాము. దాంట్లో ఏమన్నా ఒకవేళ కొంచెము అరకుర మిగిలితే ఏదైనా పాత్రలు కడుగడానికో ఎట్లనో వాడుకోవచ్చు కాబట్టి అని సమాధానం చెప్తాడు అనమాట. భగవాన్ బుద్ధుడు ఇక్కడ కూడా ఈ కుండల్లో కూడా ఏ చీలికలు, రంధ్రాలు లేనటువంటి కుండలను భిక్షుణీలతో పోల్చాడు. తర్వాత చీలికలు లేకుండా కొంచెం చెమ్మ వచ్చేటువంటి, ఊట ద్వారా పోయేటువంటి నీరు కొంచెం పోయేటువంటి కుండలతో ఉపాసకులను పోల్చాడు. తర్వాత ఏమాత్రం నిలబడకుండా పూర్తిగా కారిపోయేటువంటిది చీలికలు, రంధ్రాలు ఉన్నటువంటి కుండతో ఇతర తైర్తిక శ్రమణ బ్రాహ్మణులతో పోల్చాడనమాట. భగవాన్ బుద్ధుడు మీరు గమనించినట్లయితే మనం విత్తనాలన్నీ ఒకేలాంటివే ఉన్నట్లుగా చెప్పబడ్డాయి. భగవాన్ బుద్ధుడు చెప్పడంలో కొంచెం సమయం ఇవ్వడంలో వీళ్ళకి ఎక్కువ ఇవ్వచ్చు, కానీ ధమ్మం మాత్రం భగవాన్ బుద్ధుడు అందరికీ ఒకటే ఉపదేశించున్నాడు. వాళ్ళు గ్రహించేది, వాళ్ళు మెరుగుపరుచుకునే దాంట్లో మాత్రం తేడాగా మనం చూడవచ్చు. అదే విత్తనాలు సారవంతమైన క్షేత్రంలో వేసినట్లయితే విరివిగా పండుతాయి. అదే మధ్య రకమైన నేలలో కొంచెం పండుతాయి. తర్వాత ఈ చౌడు భూముల్లో పండకపోవచ్చు, కొంచెం ఎంతో పశుగ్రాసంగా లభించవచ్చు.
అదేవిధంగా నీళ్లు కూడా నిల్వంచుకున్న కుండల్లో వేసినట్లయితే ఎక్కువ వాటిని పెట్టుకోగలుగుతాయి, తర్వాత సగం ఉండగలుగుతాయి. వేరే కుండల్లో అయితే అంటే చీలికలు లేకుండా కొంచెం రంధ్రాలు, సూక్ష్మ రంధ్రాలు ఉన్నటువంటి కుండల్లో, తర్వాత అన్ని చీలికలు పగిలిపోయినటువంటి కుండల్లో అయితే నీరు ఏమాత్రం నిలబడదు, కొంచెం అంతో ఇంతో ఉంటాయి. కాబట్టి దమ్మంలో తేడా లేదు, కానీ వాళ్ళు గ్రహించే దాంట్లో, మెరుగుపరుచుకునే దాంట్లోనే తేడాగా మనం చూడవచ్చు. మరి సుత్త విన్న తర్వాత ఆ గ్రామణి భగవాన్ బుద్ధుడిని నేను తిస్రణాలను స్వీకరిస్తాను, అంటే బుద్ధ ధమ్మ సంఘాలకు శరణు వెళ్తున్నాను, అలాగే నన్ను జీవితాంతం భగవాన్ బుద్ధుల వారు ఉపాసకుడుగా గ్రహించుగాక అని భగవాన్ బుద్ధుడిని వేడుకుంటాడనమాట. ఈ సుత్త ఇంతటితో సమాప్తం. మరి ఇంకొక సుత్తతో మరొక వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలి. బుద్ధ ధమ్మ సంఘాల యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండని. మా బడాబంతేజీ, గురుబంతేజీ ఆశీర్వాదాలు, ఇక్కడ ఉన్నటువంటి బిక్కు సంఘ, సామనేరుల సంఘ అందరూ ఆశీర్వాదాలు మీపై ఉండాలి. అలానే మీరు చేసినటువంటి దాన శీల భావనాలు మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుగాక. సాధు సాధు సాధు.